మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్ పేరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. మరి దాన్ని సులభంగా చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రీవియస్ క్వశ్చన్స్ దాదాపు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకొని అనాలిసిస్ చేస్తున్నాము. దీనివల్ల చాలా వరకు సబ్జెక్టు మ్యాక్సిమం కవర్ అవుతుంది. కాకపోతే మీరు డైలీ కంపల్సరీ చూడాలి. 10 క్వశ్చన్స్ మీరు పూర్తిగా చూడండి. మరి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు మెరుగ్గా రాణించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. మనకు డైలీ జీకే 10 క్వశ్చన్స్. ఈరోజు 30th డే, అంటే నెల రోజులు కంప్లీట్ అవుతుంది. 300 ప్రశ్నలు వాటికి మనం పూర్తి చేస్తాం. పాత వీడియోస్ కూడా మీరు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇక లేట్ చేయొద్దు. ప్రపంచంలో అతి లోతైన సరస్సు ఏది? ఇది మనకు డిఎస్సిలో ఒకసారి ప్రశ్న అడిగిండండి. 2008 డిఎస్సిలో జీకేలో వచ్చినటువంటి ప్రశ్న ఇది. అంటే ఏ కేటగిరీ వాళ్ళకన్నా కరెక్ట్గా గుర్తుకులేదు, కానీ ఆ రోజు వచ్చినటువంటి ప్రశ్న ఇప్పటికీ నాకు గుర్తుంది. లేక్ బైకాల్, దాని లోతు అడిగాడు, ఎగ్జాక్ట్ లోతు అడిగాడు. 1642 మీటర్లు లోతు ఉంటుంది. మీకు కొన్ని పుస్తకాలలో కొన్ని మీటర్లు అటు ఇటు ఉన్నా కూడా ఏం వర్రీ కాకండి, ఏం పర్వాలేదు, ప్రాబ్లం లేదు. అక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న ఇది. సాధారణంగా మనం ఏం చదువుకుంటామంటే ప్రపంచంలో లోతైన సరస్సు ఏది అనే వరకే చదువుతాం, కానీ అక్కడ డిఫరెంట్ క్వశ్చన్ అడిగాడు. ఎంత లోతుందనే ప్రశ్న వచ్చింది. కాబట్టి మీరు ఒకసారి ఊహించండి ప్రశ్నలు ఏ యాంగిల్లో క్వశ్చన్స్ వస్తాయో. ఇది లేక్ బైకాల్ రష్యాలోని దక్షిణ సైబీరియా ప్రాంతంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 2, ప్రస్తుతం యుఎన్ఓలో సభ్య దేశాల సంఖ్య ఎంత? 193 మెంబర్స్ ఉన్నాయండి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి అంటాము. మీకు అందరికీ తెలుసు. 1945 అక్టోబర్ 24న న్యూయార్క్ కేంద్రంగా మరి ఈ యుఎన్ఓను మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు ప్రధానమైన దీని యొక్క హెడ్ క్వార్టర్ అయితే ప్రజెంట్ న్యూయార్క్లో ఉంది. మొత్తం 193 కంట్రీస్ ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. 2011లో సౌత్ సుడాన్, ఆఫ్రికా దేశంలోని దక్షిణ సుడాన్ కొత్తగా ఏర్పడింది. ఆ కొత్తగా ఏర్పడిన దేశము 2011లో యుఎన్ఓలో ఒక మెంబర్గా చేరింది. ఇదే చివరి దేశము యుఎన్ఓలో చేరినటువంటి దేశాలలో. సో 193 కంట్రీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 3, 1955లో బాండుంగ్ సమావేశం ద్వారా ఏ కూటమి ఏర్పాటు చేయబడింది? డిఎస్సి 1998 హెచ్జిటి క్వశ్చన్ పేపర్లో జీకే చూడండి, అందులో ఈ ప్రశ్న ఉంటుంది. బాండుంగ్ సమావేశం గురించి ప్రశ్న అడిగాడు. ఇదే నాన్ అలైన్డ్ మూమెంట్ లేదా నామ్ అంటాము, అలీనోద్యమం అంటాం. దీన్ని మీరు ఎట్లా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే, రెండవ ప్రపంచ యుద్ధం 1945లో ముగిసిన తర్వాత ప్రపంచంలో 2 భిన్న ధృవాలు ఏర్పడ్డాయి. ఒకటేమో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నేతృత్వంలో ఒక కూటమి ఏర్పాటవుతుంది. అటువైపు రష్యా నేతృత్వంలో మరో కూటమి. కొన్ని దేశాలు అటువైపు, కొన్ని దేశాలు ఇటువైపు. ఒక ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్ అనేది ఆ 2 దేశాల మధ్య, అగ్రరాజ్యాల మధ్య మొదలైంది. మరి అలాంటి దశలో ఆ 2 కూటములలో చేరకుండా తటస్థంగా ఉండిపోవాలని కొన్ని దేశాలు నిర్ణయించుకున్నాయి. దాన్నే మనం ఏమంటున్నామంటే అలీన విధానం అంటున్నాము, నాన్ అలైన్డ్ మూమెంట్ అంటున్నాం. ఇండోనేషియాలోని బాండుంగ్లో 1955లో జరిగిన ఒక సమావేశంలో ఈ కూటమి ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని మొట్టమొదటి సమావేశము 1961లో బెల్గ్రేడ్లో జరిగిందండి. ఇక్కడ మీకు రాశాను నేను. అమెరికా, సోవియట్ యూనియన్ దేశాలకు చెందిన కూటముల్లో చేరకుండా తటస్థంగా ఉన్న దేశాలు, ఇండియా కూడా ఇందులో వన్ ఆఫ్ ద మెంబర్. మనం క్రియాశీలక పాత్ర తీసుకున్నాం దీని ఏర్పాటు వెనుక. నామ్గా ఏర్పడ్డాయి. ఫస్ట్ మీటింగ్ మీకు చెప్పిన 1961 బెల్గ్రేడ్. దీని ప్రధాన కార్యాలయం ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది. ఇక అలోనిద్యమ రూపకర్తలు చూడండి. జవహర్లాల్ నెహ్రూ, ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్నో, ఈజిప్టు రెండో అధ్యక్షుడు గామెల్ అబ్దుల్ నాజర్, ఘనా తొలి అధ్యక్షుడు క్వామే క్రుమా, యుగోస్లేవియా అధ్యక్షుడు జోసెఫ్ టిటో, వీళ్ళందరూ కూడా మనకు ఈ అలీనోద్యమ రూపకర్తలుగా ప్రసిద్ధి చెందారు. క్వశ్చన్ నెంబర్ 4, దేశంలో ఏ రాష్ట్రం అత్యధిక మ్యాంగనీస్ నిల్వలను కలిగి ఉంది? గ్రూప్ 1 2024లో క్వశ్చన్ ఉంది చూడండి మీకు ప్రిలిమ్స్లో. ఒడిషా అండి దీనికి ఆన్సర్. పైరోలుసైట్ అనేది దీని యొక్క ముడి ఖనిజం, అంటే దీని నుంచే మనం మ్యాంగనీస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 5, బందీపూర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇది టైగర్ రిజర్వ్ కూడా అండి. ఇది కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఉంది. 1974లో దీన్ని టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. 1973లో మనం టైగర్ రిజర్వ్ అంటే ప్రాజెక్ట్ టైగర్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చినాం పులుల్ని రక్షించడానికి. ఆ తర్వాత 1973లో ప్రాజెక్ట్ టైగర్ తీసుకొచ్చినాం. 1974లో దీన్ని టైగర్ రిజర్వ్గా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. బందీపూర్ నేషనల్ పార్క్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్.
దుధ్వా నేషనల్ పార్క్, ఇది కూడా మీకు గ్రూప్ 1లో కనిపిస్తుంది. యూపీలో ఉందండి దుధ్వా నేషనల్ పార్క్. యూపీలోని లఖింపూర్ ఖేరి డిస్ట్రిక్ట్ ఏ జిల్లాలో ఉందో కూడా మీరు నేను ఇస్తాను క్లియర్గా. ఎందుకంటే యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అడుగుతున్నాడు. పలానా నేషనల్ పార్కు ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉంది, పలానా నేషనల్ పార్కు ఏ జిల్లాలో ఉంది, ఇలాంటి యాంగిల్లో ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీకు మెటీరియల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 7, దేవి చంద్రగుప్తం రచన ఎవరికి సంబంధించింది అనే ప్రశ్న ప్రీవియస్ క్వశ్చన్ చాలాసార్లు ఉంది. దీన్ని రాసింది ఎవరు అంటే విశాఖ దత్తుడు అండి. అయితే ఇక్కడ అడిగింది ఎవరు, రచయిత అనే క్వశ్చన్ అడిగాడు. విశాఖ దత్తుడు. ఇది సంస్కృత నాటకం అండి. ఇక్కడ మీరు గమనించండి, ఈ దేవి చంద్రగుప్తం అనే నాటకం అనేది గుప్తుల కాలం నాటి రాజకీయ పరిణామాలను చిత్రించినటువంటి నాటకం. రెండో చంద్రగుప్తుడి ఆస్థాన పండితుడు ఈ విశాఖ దత్తుడు. రెండో చంద్రగుప్తుడు సింహాసనం అధిష్ఠించిన తీరును ఈ నాటకం వివరిస్తుంది. అతని సోదరుడు రామగుప్తుని చంపి వదిన ధృవాదేవిని వివాహం చేసుకొని రాజ్యానికి వచ్చినటువంటి తీరును ఈ దేవి చంద్రగుప్తం అనే నాటకం అయితే మనకు క్లియర్గా తెలియజేస్తుంది. ఇక ముద్రా రాక్షసం అనే ఇంకొక నాటకం ఉంటుంది. దాన్ని కూడా విశాఖ దత్తుడే రాస్తాడు. గుప్తుల కాలం నాటికి చెందినటువంటి వ్యక్తి విశాఖ దత్తుడు. అది కూడా సంస్కృత నాటకం. కాకపోతే అది మౌర్యుల కాలం నాటి పరిణామాలను చిత్రించింది. మౌర్య చంద్రగుప్తుడికి నందవంశరాజు ధననందుడికి మధ్య జరిగిన సంఘర్షణ గురించి వివరిస్తుంది. మీ అందరికీ తెలుసు, నందులను ఓడించి మౌర్యులు పవర్లోకి వస్తారు మగధలో, పాటలీపుత్రం రాజధానిగా. మరి ఆ పరిణామాలను ఈ ముద్రా రాక్షసం మనకు తెలియజేస్తుంది. దీన్ని రాసింది కూడా విశాఖ దత్తుడే. క్వశ్చన్ నెంబర్ 8, తెలుగులో మొట్టమొదటి టాకీ ఫిలిం ఏది అనే ప్రశ్న ఇచ్చాను. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. భక్త ప్రహ్లాద అండి. 1932లో ఇది తీయబడింది. దీని దర్శకుడు హెచ్ఎం రెడ్డి, ప్రొడ్యూసర్ అర్దేసిర్ ఇరానీ. దీన్ని నిర్మించింది అర్దేసిర్ ఇరానీ. వారి కంపెనీ ఇంపీరియల్ ఫిలిం కంపెనీ. భారతదేశంలో మొట్టమొదటి మూకీ ఫిలిం 1913లో వచ్చింది. రాజా హరిశ్చంద్ర అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఫిలిం ఇది, మూకీ ఇది, మాటలు లేవు. రాజా హరిశ్చంద్ర నిర్మించింది, తీసింది ఎవరు అంటే దాదాసాహెబ్ ఫాల్కే అండి. భారత చలనచిత్ర పితామహుడు అంటాం, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే. 1913లో రాజా హరిశ్చంద్ర తీయడం జరిగింది. 1931లో ఇండియాలో మొట్టమొదటి టాకీ ఫిలిం వచ్చింది. దాని పేరు ఆలం అరా. దాన్ని నిర్మించింది అర్దేషిర్ ఇరానీ. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చాను మీకు క్లియర్గా. ఇండియా ఫస్ట్ టాకీ ఆలం అరా, ఫస్ట్ మూకీ రాజా హరిశ్చంద్ర. అది 1913లో వచ్చింది. ఇది 1931లో వచ్చింది. తెలుగులో మొట్టమొదటి టాకీ భక్త ప్రహ్లాద 1932లో వచ్చింది. గుర్తుంచుకోండి. దర్శకత్వం హెచ్ఎం రెడ్డి, ప్రొడ్యూసర్ అర్దేసిర్ ఇరానీ. ఫస్ట్ మూకీ ఫిలిం గురించి కూడా ఇక్కడ ఇచ్చాను నేను. క్వశ్చన్ నెంబర్ 9, 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? 5 year ప్లాన్ అండి ఇది. పేదరిక నిర్మూలన ప్రధాన లక్ష్యంగా ఈ పంచవర్ష ప్రణాళికను ఇంప్లిమెంట్ చేశారు. 1974 నుంచి 79 మధ్య ఈ 5 year ప్లాన్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇందులోనే భాగంగా మనకు కనీస అవసరాల పథకం ప్రారంభించిన మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ 1974లో, 20 సూత్రాల కార్యక్రమం 1975లో, పనికి ఆహారం పథకం 1977లో, ప్రాంతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు ఏర్పాటు చేసినాం 1975లోనే, మొదటి జాతీయ జనాభా విధానాన్ని తీసుకొచ్చినాం 1976లోనే. కాకపోతే ఈ 5 year ప్లాను 1978లోనే క్లోజ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి రాజకీయ పరిణామాలు. 1977లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయి జనతా పార్టీ పవర్లోకి వచ్చింది. వారు ఏం చేశారంటే రోలింగ్ ప్లాన్, నిరంతర ప్రణాళిక అనే భావనను తీసుకొచ్చారు. ఈ 5 year ప్లాన్ మాత్రం 1978లోనే మరి దీన్ని క్లోజ్ చేసినాం. క్వశ్చన్ నెంబర్ 10, భారత జాతీయ కాంగ్రెస్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఏవో హ్యూమ్ అండి. అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడే ఏవో హ్యూమ్. కాబట్టి మరి ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ఏవో హ్యూమ్నే ప్రసిద్ధి చెందినాడు. బ్రిటిష్ వ్యక్తి. 1884లో ఏవో హ్యూమ్ ఇండియన్ నేషనల్ యూనియన్ స్థాపించినాడు. 1885లో దీన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా మార్చడం అనేది జరిగింది. సో ఇవి ఈరోజు ఇచ్చినటువంటి 10 questions. మీ కామెంట్స్ అయితే నాకు తెలియజేయండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోను షేర్ చేయండి. మరి 10 ప్రశ్నలతో రేపు మీకు మరొక వీడియోనైతే అందించడం అనేది జరుగుతుంది. మీకు ఏవైనా అంటే ఇంకా ఏమైనా ఎలాంటి మెటీరియల్ కావాలి, ఎలాంటి క్వశ్చన్స్ కావాలి అని తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. నా వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను. దాంట్లో కూడా జాయిన్ కండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్లు, స్టాండర్డ్ జీకే ఎప్పటికప్పుడు అందులో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.